ప్రభునందు ప్రియమైనటువంటి క్రీస్తు టీవీ ప్రేక్షకులకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మీ ముందు నిలువబడి వర్తమానాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, ఈ స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు టీవీ పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ ప్రాంతాల్లో వర్తమానాల ద్వారా ఆత్మీయంగా మేలు పొందడానికి ఈ సాధనముగా నన్ను వాడుకొనండి. నీ మాటలు నాకు అందించండి. ఈ దినం ఆర్థిక సహాయం చేసినటువంటి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, వినుచున్నటువంటి వారికి తగినటువంటి ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి ఆత్మీయంగా మీరు వారిని స్థిరపరచమని, వర్ధిల్ల చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. మీరు కలిగిన వాటిని అన్ని ధర్మము చేయుడి, పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే మీ హృదయం ఉండను. గత కొన్ని దినాలుగా ప్రియులారా, మనము ధనము అనేటటువంటిది మనల్ని ఎలాగో పాడు చేస్తూ ఉందో, దాన్ని ప్రేమించడం వల్ల వచ్చేటటువంటి నష్టాలను గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గతంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. కీప్ యువర్ లైఫ్ ఫ్రీ ఆఫ్ ది లవ్ ఆఫ్ మనీ. మనము ధనమును ప్రేమించటం, తృప్తి లేకపోవడం, ధనాపేక్ష, ది లవ్ ఆఫ్ మనీ. ఈరోజు మన జీవితాల్లో అది అనేక రకాలైనటువంటి నష్టాలకు, కష్టాలకు కారణమవుతున్నది. అసలు ధనం ఎందుకొరకు మనం సంపాదిస్తున్నాం? ఉదయం లేచిన మొదలు సాయంకాలం వరకు కూడా మానవుడు కష్టపడడమో, అది మోసం చేసో, కష్టపడో ఏదో రకంగా డబ్బు సంపాదించాలా అనేటటువంటి అపేక్ష మనలో కలుగుతూ ఉన్నది. కారణం ఏమిటి అంటే, మనం బ్రతకాలి. బ్రతకడం కోసం ఈరోజు మనం కష్టపడతాం, ఆహారం కోసం పనిచేస్తాం, ఉద్యోగం చేసినా, ఏ కాయ కష్టం, శారీరక కష్టం చేసినా, కూలి పని చేసినా, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసినా, డబ్బు సంపాదన ఎందుకొరకు అని అంటే మనం బ్రతకడం కోసం. బ్రతకాలి అంటే ఆహారం కావాలి, ఆహారం కావాలంటే డబ్బు కావాలి. అది పేదవారైనా, ధనవంతులైనా, స్త్రీలైనా, పురుషులైనా, ప్రతి వారికి కూడాను ఆహారం అవసరం. అందుకని నిత్యావసరమైన వస్తువుల్లో మొట్టమొదట మనకు బియ్యం, పప్పు, ధాన్యాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ఏదో రకంగా డబ్బు సంపాదించి బియ్యం కొనుక్కోవడం, పప్పు ధాన్యాలు కొనుక్కోవడం చేస్తూ ఉంటాం. శరీరాన్ని మనం కాపాడుకోవడం కోసం. అది లేకపోతే మనం చనిపోతామని. అందుకని ప్రతి నిత్యం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం. మనం ఉండాలా అంటే ముందు తినాలి. ఏదో సామెత అన్నట్లుగా జానుడు పొట్ట కోసం మనం పూటకో వేషం, పుట్టెడు జిత్తులు అనేటటువంటివి మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. పుట్టెడు జిత్తులైనా లేదా ఈ పొట్ట కోసం, జానుడు పొట్ట కోసం అనేక రకాలైనటువంటి పనులు మనం చేస్తూ ఉన్నాం. అది భక్తి కలిగి, భక్తి అయినా భుక్తి కోసమే, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఈ శరీరాన్ని కాపాడుకోవడం కోసం మీరు ప్రయాసపడడం కాదు, కానీ పరలోకములో మీరు అక్షయమైనటువంటి ధనాన్ని సంపాదించుకోండి. ఈ లోకంలో సంచులు పాతగిలిపోతాయి కనుక దొంగలు దొంగిలించవచ్చు, లేదా చిమ్మట ఏదైనా మనం సంపాదించుకున్నటువంటి వాడిని చిమ్మట కూడా పాడు చేయవచ్చును. కానీ పరలోకములో మన ధనమును పాడు చేయడానికి అవకాశం లేదని యేసు ప్రభువారు చెప్పాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎందుకొరకు మానవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు అని అంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఈరోజు మనం అక్షయమైన ఆహారం మనము కష్టపడుతూ ఉన్నాం. కొన్నిసార్లు ఓవర్ డ్యూటీలు చేస్తూ ఉంటాం, డబల్ డ్యూటీలు చేస్తూ ఉంటాం. ఎందుకొరకు ఈ కష్టం అని అంటే ఆహారం కోసం.
కష్టపడేది ఆహారం కోసం. కానీ యేసు ప్రభువారు ఇచ్చేటటువంటి ఆహారమును మనం దానిని ఇష్టపడినప్పుడు ఈ లోకములో ఉండేటటువంటి ఈ ఆహారం మీద మనకు ఆశ ఉండదు. సాతాను మొట్టమొదట యేసు ప్రభువారిని శోధించిన శోధన కూడాను అలాంటిదే. శరీరాశికి సంబంధమైనటువంటి మనం శరీరాన్ని పోషించుకోవాలి. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నీవు తిను. నువ్వు 40 దినాలుగా నీవు ఉపవాసంలో ఉన్నావు, నువ్వు చనిపోతావు కనుక నీకు ఇమీడియట్గా ఇది అవసరం. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఈరోజు మనం ఏదో రకంగా చేసి శరీరాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. యేసుప్రభువు వారు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చేటి ప్రతి మాట వలన కూడాను మనుషుడు బ్రతుకుతాడు. దేవుని నోటి నుండి వచ్చేటటువంటి ప్రతి మాట మనల్ని బ్రతికించేది. కనుక మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును. యేసు ప్రభువారు దేవుని మాట. కనుక యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వింటే దేవుడు మనకు కావలసినటువంటి జీవాన్ని ఇస్తాడు. యేసు ప్రభువారి యొక్క మాటలు మనం మొట్టమొదటగా వినడానికి ఇష్టపడాలి. పరలోకములో మనకు ధర్మం ఉన్నది, పరలోకం ఒకటి ఉన్నది అనేటువంటి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం లేనటువంటి వారు పరలోకం మనకు కనబడదు కనుక ఈ లోకములో ఉన్నటువంటి వాటి నిమిత్తమే ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఉదయం లేచి మొదలు సాయంకాలం వరకు. కానీ పరలోకమును నమ్మినటువంటి వారు పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు వారు కష్టపడుతూ శ్రమ పడుతూ ఉంటారు. పరలోక సంబంధమైనటువంటి ధనము అది నిత్య జీవమును కలుగజేసేటటువంటిది. అది ఈ లోకములో ఉండేటటువంటి ప్రతి ఒక్కరూ కూడాను చనిపోతారు. అందుకని పేతురు భక్తుడు మొదటి పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనంలో, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఉండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువాకి ఎల్లప్పుడూ నిలుచును. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనం అశాశ్వతం, గడ్డి పువ్వు లాంటి వారు. అది మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో మొట్టమొదట మనం అశాశ్వతమైనటువంటి వాటి మీద మనం దృష్టి పెట్టాం. గడ్డి పువ్వు లాంటి వారం కనుక మనం సంపాదించేది కూడా అశాశ్వతం, మనము అశాశ్వతము. మనం దేన్నైతే వెంటబడుతూ ఉన్నామో అది కూడా అశాశ్వతం. ఏవేవి అశాశ్వతం అంటే మనకు కంటికి కనబడేవన్నీ అశాశ్వతం. పౌలు అన్నట్లుగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 18, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఈరోజు మనం చూచేటటువంటి వాటి కోసమే ప్రయాసపడుతూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం. పరలోకాన్ని నమ్మం, పరలోకాన్ని విశ్వసించం. అందువల్ల మన జీవితాల్లో దాని కొరకు మనం ప్రయాసపడం, దాని కొరకు మనం కష్టపడం, దాని కొరకు మనం ప్రయత్నం చేయం. కనుక విశ్వాసి ఏదైతే కనబడదో దాని మీద దృష్టి ఉంచుతాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన కనపడనటువంటి దాన్ని గురించి, తాను ఎరగనటువంటి దాన్ని గురించి ఆ స్వాస్థ్యం కొరకు ప్రయత్నం చేశాడు. అందువలన ఇక్కడ హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. 16వ వచనంలో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారి దేవుడిని అనిపించుకుని దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. కనుక ఆయన ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు. ఆ ప్రాంతమును ఆయన నమ్మినటువంటి వాడు విశ్వాసమును బట్టి ప్రయాణం చేశాడు, దేవుని నమ్మాడు. ఈరోజు మనం కూడా దేవుని నమ్మకపోతే దేవుడు ఇచ్చేటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడడం, కష్టపడడం. దేవుని నమ్మినటువంటి వారి జీవితాల్లో ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉంటాం. పరిశుద్ధమైనటువంటి జీవితంలో మనం జీవించడం మాత్రం చాలదు, మనలో ప్రత్యేకమైనటువంటి విశ్వాస ఫలాలు కనబడతా ఉంటాయి. ఈ లోకంలో ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉంటాం.
అందువల్ల మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి ఒక్కరము కూడా దేని కొరకు మనము ప్రభువు నమ్ముతూ ఉన్నాము? పరలోకములో మనం ఉండాలని, పరలోక ధనాన్ని కూర్చుకోవాలని, పరలోకంలో ఆ స్వాస్థ్యం కొరకు. అందుకని ఏ ట్రెజర్ ఇన్ హెవెన్, ఏ ట్రెజర్ ఇన్ హెవెన్ లేదా ఇన్హెరిటెన్స్ ఇన్ హెవెన్. పరలోకములో మనకు ఒక నిధి కావాలి, పరలోకములో మనం భద్రపరుచుకోవాలి. ఎలాగున మనం భద్రపరుచుకుంటాం? ఎలాగున మనకి పరలోకములో ధనం అంటే మొట్టమొదటిగా మన సంబంధాలు, లోకంలో మన కుటుంబంలో మన బాధ్యతలు మనం చేయాలి. కేవలం ఏదో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, పాటలు పాడతాను, వాక్యం చెప్తాను, ఇవి కాదు. దాని యొక్క ఫలం, నువ్వు ప్రార్థన చేసింది ఎందుకు, నీ వాక్యం చదివింది ఎందుకు, నువ్వు పాటలు పాడేది ఎందుకు అనగా ఇవన్నీ కూడా నేను ఒక క్రమమైనటువంటి డిసిప్లిన్ లైఫ్లో డిసిప్లిన్ నీకు నేర్పుతూ ఉంటాయి. అవి క్రమం నేర్పుతూ ఉంటాయి, క్రమశిక్షణ నేర్పుతూ ఉంటాయి. అనగా ఇంటిలో నీ బాధ్యతలు, అలాగనే నీ తోటి వారి పట్ల నీ బాధ్యతలు, భార్య భర్త పట్ల, అలాగనే బిడ్డలు కలిగి ఉంటే బిడ్డల పట్ల, కుటుంబంలో తల్లిదండ్రుల పట్ల, సమాజంలో మనుషుల పట్ల మనం కరెక్ట్గా ఉంటాం. అది సరిలేనప్పుడు మన జీవితాలు సరిగా ఉండవు. విశ్వాసమును బట్టి మనం ఏ పైన చేస్తాం. పరలోకాన్ని నమ్మినటువంటి వాడు ఈ లోకంలో అన్ని విషయాల్లో కూడాను సరి అయినటువంటిదిగా సమాజంలో వాడు సరిగా ఉంటాడు. అందువల్ల మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి, విశ్వాసం, ప్రభువును నమ్మడం, ఆ రాబోయేటటువంటి పరలోకాన్ని నమ్మినటువంటి వాని జీవితం ఏదో పాపం 10 నిమిషాలకు ఒకసారి 2 నిమిషాలు స్తోత్రం హల్లెలూయా ఇలాగున మనం మాట్లాడుతూ ఇంట్లో తగాదాలు, వీధిలో తగాదాలు, ఎక్కడ చూసినా కానీ దోపిడీలు, ఎక్కడ చూసినా కానీ రకరకాలైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాంటి జీవితాలు మనం కలిగి ఉండం. మనలో ఇతరుల పట్ల ప్రేమ కలిగి సహనంతో ఉండడం, ఇవన్నీ కూడాను పరలోకంలో నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, యేసునందు నమ్మకించినటువంటి వారు సహనమును కలిగి ఉంటారు. కనుక ఈ విశ్వాసం అనేటటువంటిది నువ్వు ఎందుకొరకు కష్టపడుతున్నావు, ఎందుకొరకు శ్రమపడుతూ ఉన్నావు, ఎందుకొరకు సహిస్తూ ఉన్నావు, ఈ హింసలను ఎందుకొరకు తట్టుకుంటూ ఉన్నావు అని అంటే పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని పొందడం. ఎఫెసీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 8వ వచనంలో, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలం ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈరోజు మనం ఏ పని చేస్తే మనుషులను సంతోషపెట్టడానికి మనం పొగుడుతూ ఉంటాం, కొన్నిసార్లు మనుషులను సంతోషపెట్టడానికి ఏదో నటిస్తూ ఉంటాం, వినయంగా విధేయతగా, లేదా మనుషులను సంతోషపెట్టడం కోసం కొన్నిసార్లు వాళ్ళని 10 సార్లు ప్రార్థన చేయడం, ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అందుకని అంటాడు పౌలు గలతీయులకు రాస్తూ, ఒకవేళ నేను ఇంకా మనుషులను సంతోషపెడితే క్రీస్తు దాసుడును కాకయే పోవును అంటాడు 1వ అధ్యాయంలో గలతీయులకు రాస్తూ 10వ వచనంలో. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకునేవాడినైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. కనుక ఈరోజు మన జీవితాలు ఇది ఒక పెద్ద శోధన. మనుషుల వలన మెప్పు పొందడానికి, మనుషుల వలన మనం ఏదో ఆశించి కొన్ని పర్యాయాలు దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉంటాం. ఆయన చెందవలసినటువంటి మహిమను మనం మనుషులకి ఇస్తూ ఉంటాం, లేదా వస్తువులకి ఇస్తూ ఉంటాం. ఇలాంటివి మన జీవితాల్లో ప్రభు ఫలాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ప్రభు ఇచ్చేటటువంటి ఆ నిత్య జీవాన్ని మనం ఆయన స్వాస్థ్య కొరకు, అది ఆయన కేంద్రం. ఆయన దృష్టి అంతా దేవునిలాగా, దేవుని యొక్క పనుల కొరకు, దేవుడి యొక్క ఆయన మన యజమానుడు అనేటువంటి విషయాన్ని ప్రభువుగా మనం ఆయనకి దాసులుగా చేయబడేటటువంటిది. అందువలన మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట, మనిషికి దూతలకు ఉండేటువంటి ఆ తేడాని గురించి మాట్లాడుతూ, వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మల కారా దూతల్ని మనకు సేవ చేయడానికి దేవుడు పంపినాడు. ఏవి
దేని కొరకు అని అంటే దేని కొరకు అంటే వీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబో వారికి. మనమందరం కూడా పరలోక రాజ్యంలో ఏ స్వాస్థ్యాన్ని పొందబోతూ ఉన్నాం? రక్షణ అనే స్వాస్థ్యం. అబ్రహాము తాను పొందబోతూ ఉన్నటువంటి స్వాస్థ్యము అది మరి శ్రేష్టమైనటువంటిది, పరలోకంలో తనకు ఉన్నది అనేటటువంటి నమ్మకం వారికి కలిగింది. వారు ప్రభు కొరకు, ఆ దేవుని కొరకు వారు జీవించినటువంటి జీవితము మనందరికి కూడా అవసరమైనటువంటిది. అందుచేత మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది, మనము దేవుని యొక్క సేవకులుగా ఆయన మనల్ని భద్రపరిచేటటువంటి మనకు రిజర్వ్ చేసేటటువంటి రక్షణ మనం పోగొట్టుకోకూడదు. యూదా పత్రికలో 24-25 వచనములలో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమెదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకుని శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారం, అక్కడ ఆ మాట మిమ్మల్ని తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, అలాగనే తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును ఆయన శక్తివంతుడు. అందువలన దేవుని బిడ్డలుగా మనము ఆ రక్షణలో మనం పాలుపంపులు పొందడానికి మొట్టమొదటిగా ఆయన వాడినటువంటి ఆ పదం పేతురు కెప్ట్ అనే మాట, ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే ఆయన మన కొరకు రిజర్వ్ చేశాడు, మన కొరకు దాన్ని కొనిపెట్టాడు. మన పేరున ఉన్నది, అది ఇంకొకరు దాన్ని స్వాస్థ్యంగా పొందడానికి వీలు లేదు. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 38-39 వచనములలో ఈ భాగమంతటిలో కూడా ఉన్నవి అయినను రాబోనివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మరవని యేసుక్రీస్తు ప్రేమను, క్రీస్తు యేసు నందల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. కనుక ఈరోజు మనకు గొప్ప నిరీక్షణ ఏమిటి అని అంటే, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటిది ఆయన, అది మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోయినవైనను అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి, ఆయన మన కొరకు భద్రపరిచినటువంటి ఆ రక్షణ అనేటటువంటి స్వాస్థ్యాన్ని సంపాదించుకుందాం. ఈ లోకంలో యేసుప్రభువారు అన్నట్లుగా ఆహారం కోసం కష్టపడొద్దు, కానీ రక్షణ కోసం కష్టపడండి. ఎలాగున్నా నేను రక్షింపబడాలి, రక్షింపడినటువంటి వారి జీవితాలు ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసుకొని, ఇంకా మనం రాబోయే దినాల్లో రక్షింపడినటువంటి వారు ఎలాగున ఉంటారు, దాని గురించి మనం ధ్యానం చేద్దాం. కనుక గతంలో మనము ఈ లోకంలో ఉండేటటువంటి ధనమును మీరు ధనాపేక్ష కలిగి ఉండే తృప్తిగా ఉండండి. ఈరోజు ఏ ట్రెజర్ ఇన్ హెవెన్ లేదా ఇన్హెరిటెన్స్ ఇన్ హెవెన్, పరలోక రాజ్యంలో స్వాస్థ్యం కొరకు మనము దాని కొరకు ప్రయాసపడదాం, దాని కొరకు కష్టపడదాం, దాన్ని ఆశిద్దాం. ఈ లోకంలో ఉండేటటువంటి వీటిని మనము ఆశ్రయించకుండా పరలోకములో ఉండేటటువంటి స్వాస్థ్యమును మనం కలిగి ఉండడానికి సిద్ధపడదాం. దైవాశీస్సు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి మా జీవితాల్లో మీరు మా కొరకు ముందుగానే భద్రం చేసినటువంటి, రిజర్వ్ చేసినటువంటి రక్షణ అనేటువంటి స్వాస్థ్యాన్ని మేము లక్ష్యించేటటువంటి రీతిగా దాని కొరకు ప్రయాసపడడానికి, దాని కొరకు కష్టపడడానికి మేము ఏం చేయాలో రాబోయేటటువంటి దినాలలో కూడా మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మమైన సహవాసం వర్తమానంగా ఉన్నటువంటి ప్రియబిడ్డలకు పరలోక రాజ్యంలో స్వాస్థ్యం కొరకు రక్షణ స్వాస్థ్యమును పొందడానికి ఇష్టపడిన వారికి ఆదికి సహాయం చేసినటువంటి బిడ్డలకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్.